సో వెల్కమ్ టు ఎవరీవన్. సో హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి ట్రయాక్. సో ఓకేనా, ఆల్రెడీ నేను డయాక్ గురించి ఒక వీడియో చేశాను. సో దానికి రిలేటెడ్ ఇది ట్రయాక్. సో బేసిక్గా దీని సింబల్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి జనరల్గా డయాక్. సో నేను ఎప్పుడైతే గేట్ టెర్మినల్ ఇస్తున్నానో అప్పుడు ఇది ట్రయాక్ అయింది. సో జనరల్గా మీరు మాట్లాడుకుంటే టెర్మినల్ 1, టెర్మినల్ 2, కొన్ని టెక్స్ట్ బుక్స్లో MT1, MT2 అని ఇస్తారు. ఎం అంటే ఏం లేదు, నథింగ్ బట్ మెయిన్ టెర్మినల్ 1, మెయిన్ టెర్మినల్ 2. ఇది మనకి జనరల్గా సింబల్, ట్రయాక్ సింబల్. ఓకేనా, దీని సిమెట్రిక్ డయాగ్రామ్ గురించి చూసుకుందాం. సో దాని మీద వర్కింగ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది మనకి. సో ఇదంతా మనకి గేట్ ఏమో. మనం జనరల్గా చూసినట్లయితే డయాక్ దీనికి కన్స్ట్రక్షన్లో సిమెంటిక్ డయాగ్రామ్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. అండ్ దట్ కన్స్ట్రక్షన్ వ్యూ అని కూడా అంటారు దీన్ని, సిమెంటిక్ డయాగ్రామ్ ఆర్ కన్స్ట్రక్షన్ వ్యూ. ఓకేనా, సో జనరల్గా దీంట్లో చూసుకున్నట్లయితే మనకి జంక్షన్ J1, J2, J3. సో ఫర్ రివర్స్ బయాస్లో చూసుకున్నప్పుడు ఇది జంక్షన్ J1, J2, J3. దీని మీద మనకి బేస్ అయ్యి ట్రిగరింగ్ మోడ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో దాని గురించి ఇంకా చాలా డీటెయిల్గా ఉంటుంది, మీరు ఆల్రెడీ వీడియో ఉంది దీని గురించి చూడండి. సో ఇప్పుడు T2 పాజిటివ్, T1 నెగిటివ్ అయినప్పుడు పాత్ ఎలా ఉంటుంది. ఓకేనా, సో ఈ కండిషన్లో మనకి కరెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇక్కడ నేను యాక్చువల్గా ట్రిగరింగ్ మోడ్స్లో గేట్ గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. సో జస్ట్ నేను కరెంట్ పాత్ వరకు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో కరెంట్ మనకు తెలిసిందే కదా, హై పొటెన్షియల్ దగ్గర నుంచి లో పొటెన్షియల్కి వెళ్ళాలి. సో ఆ కండిషన్లో P1, N1, P2, N2 ఆన్ అవుతాయి ఒక కేసులో. ఇంకో కేసులో ఏమవుతుందంటే P1, N1, P2, N3 ఆన్ అవుతాయి. ఓకేనా, 2 కేసెస్ ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఆన్ అవుతున్నాయి. ఫస్ట్ కేసులో P1, N1, P2, N2 ఆన్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఇంకో ఛాన్స్ ఏముంది మనకు, పాసిబిలిటీ N3. సో ఈ N1 ఎప్పుడు అవ్వాలి, N3 ఎప్పుడు ఆన్ అవ్వాలి అన్నది, ఈ రెండింటి ఎప్పుడు ఆన్ ఎప్పుడు ఆఫ్ అనేది గేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకసారి గేట్ పాజిటివ్ అయినప్పుడు, నెగిటివ్ అయినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. దీని గురించి నేను ట్రిగరింగ్ మోడ్స్లో మీకు చెప్పాను. అండ్ దట్ రివర్స్ బయాస్ కండిషన్లో మాట్లాడుకున్నప్పుడు ఈసారి T1 పాజిటివ్, T2 నెగిటివ్ అయినప్పుడు పాత్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ పాత్ వచ్చేసరికి P1 టు N1, N1 టు P2, P2 టు N1, P2 టు P1, P1 టు N4. సో రివర్స్లో దీని పాత్ రివర్స్ బయాస్ కండిషన్లో. ఓకేనా, ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ దట్ ఈ 2 కండిషన్ల మీద డిపెండ్ చేసినా మనకి ఇంకో మోడ్లో కూడా సేమే ఉంటుంది. రివర్స్ కండిషన్లో మనకి ఓన్లీ 1 పాతే ఉంటుంది. అండ్ దట్ ఫార్వర్డ్ బయాస్లో మనకి 2 పాత్స్, అది కూడా N2, N3 ఎప్పుడు వెళ్ళాలనేది మనకి గేట్ సిగ్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కండిషన్లో జనరల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, PN ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు J1 ఫార్వర్డ్ బయాస్ అంటే లేయర్ బ్రేక్ అవ్వాలి. NP J2 రివర్స్ బయాస్, PN J3 ఫార్వర్డ్ బయాస్. ఓకేనా, మనం ఎప్పుడైతే మెయిన్ సప్లై వచ్చి లేయర్స్ని బ్రేక్ చేస్తాం అప్పుడు కండక్షన్ జరిగింది. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చూసుకున్నాం అనుకోండి, N3 అంటే J1. సో జనరల్గా ఇటు చూసుకోవాలి, PN ఫార్వర్డ్ బయాస్ రివర్స్ డైరెక్షన్, NP అంటే J2 రివర్స్ బయాస్, PN J3 ఫార్వర్డ్ బయాస్. ఓకేనా, పాత్ మీకు అర్థమైందిగా. ఒకసారి నేను డైరెక్షన్స్ ఇటు చూసుకున్నాను, ఇంకోసారి అప్వర్డ్ చూసుకున్నాను.
సో మన ఇచ్చిన T1 T2 టెర్మినల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇది బేసిక్ దీని వర్కింగ్. ఓకేనా. సో నేను డెప్త్గా వెళ్ళట్లేదు, జస్ట్ పైన మీకు ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో దీని VI క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయి. సిమిలర్లీ మన డయాక్ చూసినట్లయితే వోల్టేజ్, కరెంట్, మనకి ఏంటంటే ఇక్కడ వరకు కండక్షన్ జరుగుతుంది. సర్టైన్ వోల్టేజ్ దగ్గర లేయర్ అనేవి బ్రేక్ అవుతాయి. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, కండక్షన్ జరుగుతుంది. నెగిటివ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతుంది. సో మీరు బేసిక్గా చూసినట్లయితే ఇది డయాక్ క్యారెక్టరిస్టిక్స్. బట్ డయాక్కి ట్రయాక్కి చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో గేట్ పల్స్ ఉంటాయి. సో మనం సర్టైన్ ఒకేసారి వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం, స్టెప్ బై స్టెప్ గేట్ పల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అవి ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం అంతే. ఈ ఒక్క చిన్న పాయింట్ వల్లే మీకు క్వశ్చన్ అంతా మారిపోతుంది. ఇక్కడ మీరు గేట్ పల్స్ ఇచ్చారు అంటే ఇది ట్రయాక్, ఇది లేవు అంటే డయాక్. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది IG0 అండ్ దట్ 2 IG1, IG2, IG3, IG4. సో నేనేంటంటే IG0 దగ్గర వోల్టేజ్ బ్రేక్ డౌన్ అయింది అనుకున్నాను. ఓకేనా. సేమ్ రివర్స్లో కూడా అదే మాట్లాడుకుంటాను. IG0 దగ్గరే రివర్స్ బయాస్లో ఆన్ అయింది. 1 దగ్గర అవ్వాలా, 2 దగ్గర అవ్వాలా, 3 దగ్గర అవ్వాలా. ఓకేనా. ఇప్పుడు ఇదేంటంటే దీనిలో మనం టర్మ్స్ చూసుకున్నట్లయితే ఇదంతా ఏంటంటే గేట్ కరెంట్, ఇదంతా ఫార్వర్డ్ కండక్షన్ అండ్ దట్టు ఇది టర్న్ ఆన్ అయ్యేంత వరకు మనకి లాస్ ఉంది. సో ఈ గ్యాప్ మొత్తం హ్యాచింగ్ చేస్తున్నాం చూడండి. ఇదంతా ఫార్వర్డ్ లీకేజ్ కరెంట్, ఫార్వర్డ్ లీకేజ్ ఆర్ వోల్టేజ్ అయినా అనొచ్చు, కరెంట్ అయినా అనొచ్చు. ఓకేనా. ఈ VB వచ్చేసరికి మనకి బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఏ వోల్టేజ్ ఫార్వర్డ్ జరిగింది కాబట్టి ఫార్వర్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఓకేనా. సేమ్ ఇది రివర్స్ కండక్షన్. సో రివర్స్ కండక్షన్ అండ్ దట్ టు ఎంత రివర్స్ లీకేజ్ కరెంట్. ఇది వచ్చేసరికి రివర్స్ గేట్ కరెంట్ అనుకోండి. ఓకేనా. ఫార్వర్డ్ కండక్షన్ అట్ ది సేమ్ టైం ఇది రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. సో టర్మ్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సో దీన్ని ఏమన్నాను మనం VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రయాక్. సో ఓకే గైస్, నేను దీని గురించి ట్రయాక్ గురించి మీకు ఒక క్లియర్ వ్యూ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దట్ VI క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.